ఏళ్ళ రోజున ఎదురులేని సింహం. అందుకు మనకందరికీ నా ఇంటికి నా రెండో కూతురు ఇల్లు ఇచ్చారు, డిట్కో ఇల్లు. నాకు పింఛన్ ఇచ్చారు, ఆరోగ్యం బాగులేకపోతే 1,50,000 పంపించారు. 30 లక్షల ఆదాయం నా ఇంటికి వచ్చింది. ఇలాంటి ప్రజలందరూ చాలా మంది 5 కోట్ల మందికి మన జగనన్న గారు పంచారు కాబట్టి ముఖ్యమంత్రి ఆయనే, ఎదురు లేదు. 175 సీట్లు, ఎమ్మెల్యేలు ఎంపీలు కూడా 25 వస్తాయి గ్యారంటీ. పవన్ గారు ఖాళీ వేసేదే ఓటు, గ్లాసు పగిలిపోయింది. ఖాళీ చంద్రబాబు వేసేది లేదు, జైలు వేయటం. లోకేష్ గారే వార్నింగ్లు ఇస్తున్నారు జగన్ గారికి. లోకేష్ గారు ఒకవైపు వార్నింగ్లు ఇస్తున్నారు కదా జగన్ గారికి. అధికారులు రాగానే వెంటనే మిమ్మల్ని జైలు పంపిస్తా ఉంటారు. ఆయన వచ్చేది జైలు పోయేది లేదు, ఆయన వచ్చేది లేదు. లోకేష్ బాబు చంద్రబాబు ఈయన లోపల పోయేది లేదు. జనం అంతా చూస్తున్నారు, దేవుడు చూస్తున్నాడు కదా అందరికి. ఏమండి ఎవరి న్యాయం ఇది? ఈ పిల్లల చదువుకు అమెరికాకు, రష్యాకు అందరికీ న్యాయం కావాలండి. వాళ్ళకి తిరుగుతున్నారు. సొమ్ము పింఛను నేను 1,50,000 పింఛను వచ్చిన 1,50,000 ఫ్రీ పంపించాడు ఆరోగ్యం బాగులేకపోతే. అలాంటి జగన్ ముఖ్యమంత్రి మళ్ళీ గెలిపిస్తాము. 175 సీట్లు. పాటికని ముస్లింస్ పుట్టుక నేను నిజం చెప్తున్నా. నేను 40 సంవత్సరాలు రాజకీయంలో ఉన్నాను. చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో ఉన్న వాళ్ళందరూ పొరపాటు చేసి ప్రతిపక్షానికి మోసం కావాలని చేసి జగన్ బాబు లోపలిపించారు. ఇప్పుడు న్యాయంగా వేసాం మన స్కిల్ డెవలప్మెంట్ గురించి. ఆయనకు మాత్రం ఇక వచ్చేది లేదు, వినాది అయిపోయింది వాళ్ళది. పడవ మునిగిపోతుంది ఇక.